నెల్లూరు నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఆధునీకరించిన ఫ్లైఓవర్ను మంత్రి ప్రారంభించారు. ఫ్లైఓవర్ చేపట్టిన పనులను ఆయన పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ 1996వ సంవత్సరంలో నిర్మాణం మొదలుపెట్టి 1999లో ప్రారంభించడం జరిగిందన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి మరమ్మతులకు నోచుకోలేదన్నారు. నేడు కేవలం 45 రోజుల కాలంలోనే మరమ్మతులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీల ప్రకారం అన్ని హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నందన్, గ్రామ వార్డు సచివాలయ అధికారి హిమబిందు, అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. సార్ కరిములా కెమెరా కనిపించదు. రోడ్డు వెళ్తే బాగా అందరికి వస్తుంది. వంశీ వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. 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 తెలుగుదేశం పార్టీ. వర్ధిల్లాలి పొంగూరు నారాయణ గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో అనేక వర్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. గత ప్రభుత్వం చేసిన అవకతవకలు డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్వహణ చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా 2014-19లో ఏదైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ని గత ప్రభుత్వం ఆపేస్తే అవన్నీ టేకప్ చేయడం, వాటితోటే మనకు కొత్త వర్కులు కూడా ప్రజా అవసరాలు దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేసాం. ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా 14-19లోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తెచ్చుంటే దాన్ని ఆపేశారు. దాని వల్ల పునఃప్రారంభించడం జరిగింది. ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని 14వ డివిజన్ నుంచి ప్రారంభించారు. నెల్లూరు సిటీలో మొత్తం 50,000 ట్రీస్ కావాలని ప్రతి 5 మీటర్లకు ఒక చెట్టు వేసే విధంగా
చేస్తే 50,000 చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు. రాబోయే 3 నెలల లోపల 3 నెలల దాకా కూడా కాదు, 3 నెలల లోపల ఈ 50,000 చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు ప్రజాప్రతినిధులు చేశారు. ఈరోజు 14వ డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను, అటు గ్రీన్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ సపోర్ట్తో. అదేవిధంగా ఈరోజు ఆత్మకూరు బస్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ 1995లో గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి ఇనాగరేషన్ చేయడం జరిగింది. అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు డిఈ కావచ్చు, జేఈ కావచ్చు, వాళ్ళందరూ వాళ్ళ పీడీతో మాట్లాడి దాన్ని 45 రోజుల్లో చాలా చక్కగా తీర్చిదిద్దారు. వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో, అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు. దానికి 2017 నిదర్శనం. 2017లో వచ్చిన ఫ్లడ్కి సగం నెల్లూరు టౌన్ మునిగిపోయింది. కొన్ని ఏరియాలో అయితే ఆ 42వ డివిజన్ ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి 4 రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ చేశారు. అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి 50 కోట్లు శాంక్షన్ చేస్తే 13 డ్రైన్స్ టెండర్ పిలిచారు. ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది. 8 డ్రైన్స్కి స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉన్నారో వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది. దానికి అందరూ సహకరించండి. ఆ తొలగించేది కూడా మినిమైజ్ చేసాం, చాలా తగ్గించేసాం. మొత్తం ఏదైతే వెడల్పు చేసేటప్పుడు అటు ఇటు ఒక 6 మీటర్లు కావాలంటే దాన్ని 3 మీటర్లకే చేసాం. అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, 8 డ్రైన్స్ స్టార్ట్ అయినాయి, మిగతా 5 కూడా టెండర్ అయిపోయినాయి. అవి కూడా ఒక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తారు. దానికి అందరూ సహకరించండి. నెల్లూరు చక్కగా ఒక మంచి స్మార్ట్ సిటీ చేస్తాం. ఆత్మకూరు బస్టాండ్ ఫ్లైఓవర్ మరమ్మతులు పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభానికి రెడీ అయింది. ఈ సందర్భంగా ఈ బ్రిడ్జ్ 1996లో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసి 1999లో దీన్ని ప్రారంభోత్సవం చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరైన మరమ్మతులకి నోచుకోకపోవడంతో అనేక ప్రమాదాలు, చిన్న ప్రమాదాలు, పెద్ద ప్రమాదాలు కూడా జరుగుతూ ఉన్నాయి. దాన్ని నారాయణ సార్ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే దాన్ని పరిపూర్ణంగా మరమ్మతులు గావించి ఈరోజు చాలా పక్కాగా, చాలా స్టాండర్డ్స్తో ఆ రిపేర్స్ చేయించి ఈరోజు మన నెల్లూరు ప్రజలకి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర ప్రజల తరఫున నారాయణ సార్కి, అలాగే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.